వస్తే నాన్న అందరికి నేను ఏదైనా పచ్చి నిజాలే చెప్తా నాన్న. కొందరు నియత్ తక్కువలు ఉంటారు. ఎట్లుంటారు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, వాడు బిజినెస్ లో లాస్ అయ్యో మొత్తం రోడ్డు మీద పడ్డాడు అనుకో, అప్పుడు ఏ చుట్టాలు కూడా వాడిని పట్టించుకోరు, ఏ దోస్తులు కూడా పట్టించుకోరు. వాడు ఎదురు పడితే కూడా అమ్మో వాడు ఎదురు వస్తున్నారు, వాడు మనని ఏమన్నా అడగగాల అని చెప్పేసి అని పక్కకు తప్పుకొని పోతారు. అసలు వాడిని దేక కూడా దేకరు. అలాంటి టైంలో ఎవరో ఒకరు మానవత్వంగా ముందుకొచ్చి అరే బిడ్డ నువ్వు ఇంత బాధపడకురా అని బుక్కడ అన్నం పెట్టి ఓ 10,000 ఇచ్చి అరే నాన్న నువ్వు ఏదైనా బిజినెస్ చేసుకోరా స్టార్ట్ చేయంటే ఆ 10,000తోటి బిజినెస్ స్టార్ట్ చేసి లక్షలు సంపాదించినాక ఈ 10,000 ఇచ్చినోడు అవపడాడు. వాడికి ఎవరు అవపడతారు? అప్పుడు అమ్మో వీడు వస్తుండ్రో వీడిని చూడు వీడు మనని ఏమన్నా అడగగాల అని పక్కకు పోయిన వాళ్ళు ఉంటారు చూడు, ఇక వాళ్ళతోటి మాత్రం అతకా పథకాలు ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి. కానీ ఈ 10,000 ఇచ్చినోడు మాత్రం చీపుగా అవపడతాడు. ఆవిడ ఎంత ఇచ్చిన అంటే 10,000 నేను లక్షలు సంపాదించుకున్నా అనుకుంటారు. కానీ ఆ టైంలో నీకు బుక్కడు అన్నం పెట్టి 10,000 ఇచ్చి నీకు బిజినెస్ స్టార్ట్ చేసింది చూడు, అది నీకు ఇప్పుడు లక్షలలో చీప్ అనిపించచ్చు, కానీ అదే గొప్ప. నీకు గుర్తుపెట్టుకో, కష్టంలు ఇచ్చినోడే గొప్ప. అటువంటి వాడిని దూరం పెట్టినావు అనుకో, నీ అంత నిజత కోడలేడు. నువ్వు ఎప్పుడైతే ఆ వ్యక్తిని నువ్వు నీ ఇంటి దేవుడిగా నువ్వు అనుకుంటావో నువ్వు ఎప్పుడు ఎదుగుతూనే ఉంటావు.